హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మార్నింగ్ అయితే షూట్ చేశాననమాట. సో చూసారు కదా, ఇప్పుడు టైం వచ్చి 6 అవుతూ ఉందండి. సో ఇంక బయట అయితే నేను వాకిలి తుడిచి ముగ్గులు పెట్టేశానమాట. ఇంక వాతావరణం అయితే ఇలా ఉందండి. నిజంగా ఈ సంవత్సరం అయితే చలి అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. అసలు 1 మంత్ నుంచి నాకు జలుబు చేసి అయితే అస్సలు వదలట్లేదనమాట. సో ఎందుకంటే మార్నింగ్ లేచి బయట పని, ఇంట్లో పని ఇవన్నీ చేసుకోవడమే కదా. సో ఫ్లమ్ అయితే పట్టేసిందనమాట. ఇంకా ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. ఇంక నేనైతే పిల్లల్ని స్కూల్కి పంపించాలి, నేను డ్యూటీకి వెళ్ళాలి కదా. ఇంకా ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకే, బట్టలైతే నానబెట్టేసానండి. ఇంకా రైస్ కూడా పెట్టేసి వచ్చేసాను. కర్రీ కూడా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి కిచెన్లోకి వెళ్ళి. ఇంకా మా పిల్లలైతే ఇంకా లేస్తూ ఉన్నారనమాట. ఇంకా కొంతమంది అయితే లేవలేదు. ఇవాళైతే ఒక అమ్మాయి స్కూల్కి అయితే డుమ్మా కొట్టేసింది, నేను వెళ్ళాను అందనమాట. మా కాలేజ్కి వెళ్ళే అమ్మాయి. ఒక ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పల్లీలు అయితే వేయిస్తున్నాను. ప్రతిరోజు పల్లీలు వేయించడం ఇది ఒక పని అయిపోయిందండి చట్నీలోకి. ఇంకా మా అమ్మ అంటూ ఉంటారనమాట, సో పొడి చేసి పెట్టేసుకోమ్మా, పల్లీలు ఇంకా పుట్నాల పప్పు ఉంటుంది కదా, పొడి చేసి పెట్టేసుకుంటే వేసుకోవచ్చు అంటారు. బట్ మా పిల్లలు అయితే పొడి ఇష్టపడరు అనమాట. ఇంకా కర్రీ అయితే ఇంకా అరటికాయ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా కట్ చేసేసాను. ఇంకా చూసారు కదా, ఇలాగైతే వేసాను అనమాట. ఇంక ఇది కొంచెము నూనెలో మగ్గిచ్చేస్తే చాలా బాగా అయితే కుక్ అయిపోతుంది. ఓకే, ఇవి కొంచెం చల్లారాకైతే మనము మిక్సీ పట్టేసుకుందాము. ఈలోకైతే దోశలు అయితే వేస్తూ ఉన్నానండి. సో కర్రీ కూడా అయిపోయిందనమాట. ఇంకా పిల్లలకి 7:15కి బస్ వస్తుంది కదా. సో ఇంకా ప్రతిరోజు కూడా అసలు నిజంగా ఫ్రెండ్స్ చాలా టెన్షన్ అనమాట. పిల్లల్ని స్కూల్కి వెళ్ళేదాకా టెన్షనే. కొన్నిసార్లు అయితే ఇంకా మానేస్తూ ఉంటారు. అలాంటప్పుడు బాధేస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే ఇంకా ఫీజు అంతా కడుతున్నాం కదా, స్కూల్కి మానేస్తే ఎలా అనిపిస్తూ ఉంటుంది. బట్ వాళ్ళకి కొంత హెల్త్ ఇష్యూ వల్ల లేదనుకుంటే ఇంట్లో ఇంకా ఏదో ఉండడం వల్ల ఇంకా ఆగిపోతూ ఉంటారనమాట. సో అలాంటప్పుడు అయితే నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఒకటి మిస్ అయితే మళ్ళీ రావడం వినడం చాలా కష్టం కదా వాళ్ళకి. కాబట్టి వీలైనంత వరకు అయితే నేను ఆబ్సెంట్ అవ్వకూడదని కోరుకుంటూ ఉంటాను. బట్ వాళ్ళ హెల్త్ సపోర్ట్ చేయడం లేకపోవడం వల్లే వాళ్ళని కొన్నిసార్లు అయితే ఆబ్సెంట్ అవుతూ ఉంటారనమాట. ఎనీవే అండి, ఇంక నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా రైస్ కూడా అయిపోయింది, కర్రీ అయిపోయింది, చట్నీ కూడా మిక్సీ పట్టాలి. ఓకే, మా అమ్మ అంటూ ఉంటారనమాట, సో నలుగురు పిల్లలతో నువ్వు ఎలా ఇంత కష్టపడుతున్నావు అని. కానీ తప్పదు కదండి, దేవుడు అందరి ముఖాన్ని ఒకేలాగా రాయడు కదా. బట్ కొంతమందికి అయితే సో హ్యాపీగా ఎంజాయ్ చేయమని చేస్తూ ఉంటాడు. బట్ కొంతమందికి అయితే సో బాగా కష్టపడమని అయితే నుదుటిన రాస్తూ ఉంటారు. బట్ నాకైతే రెండోది రాసాడేమో దేవుడు, నాకు తెలియదండి. నిజంగా చాలా బర్డెన్ అయితే ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. బట్ కొన్నిసార్లు నన్ను నేనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకుంటూ ఉంటాను. ఏంటంటే ఇంక నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసమే కదా అన్న కాడికి అయితే నేను అనుకుంటూ ఉంటాను. ఎంత హెల్త్ బాగాలేకపోయినా సరే ఇంకా ఇలా చేసి పిల్లల్ని పంపించి ఇంట్లో మా హస్బెండ్ని, మా ఆయన చూసుకొని నెక్స్ట్ ఇంకా నేను వెళ్ళడం. నాకు 1 మంత్ నుంచి అసలు బాగోలేకపోయినా ఒకరోజు కూడా లీవ్ పెట్టలేదన్నమాట. సో కొన్నిసార్లు అయితే హాఫ్ డే పెట్టేసేసి ఇంకా ఇంజెక్షన్ వేయించుకోవడం, సో హాఫ్ డే పెట్టి ఉండేదాన్ని అనమాట. సో అది కూడా సాలరీ కట్ అవుతుందేమోనని చెప్పి చాలా బాగా బెంగగా ఉంటుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏదో ఒక 500 వచ్చినా సరే ఎందుకో అందుకు వస్తుంది కదా అనే ఒక ఆలోచన అయితే ఉంటుందన్నమాట. సో నేనే కాదండి, ఎవరైనా సరే అలాగే ఆలోచిస్తూ ఉంటారు కదా. సో నేనైతే ఒక రూపాయిని కూడా వదులుకోవడానికి ఇష్టపడనండి. ఎందుకంటే ఏదైనా సరే మనకి ఈ రోజుల్లో అడుగు తీసి అడుగు వేయాలంటే మనీతో పని అనమాట. మనీ లేకపోతే జీరో అన్నమాట మనము. కాబట్టి నేనైతే ఇంక ఏది కూడా సో ఒకరిది తీసుకోను, నాది పోనేవని అనమాట. అలా ఉంటుంది. ఓకేనండి, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది పిల్లలకి. సో దోశలు అయితే చాలా బాగా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. మన వీడియోస్లో అయితే చాలా ఉన్నాయి, అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంత మంచిగా దోశలు ఎలా వస్తాయని అడుగుతూ ఉంటారనమాట. రియల్గా కూడా అంటే కామెంట్స్లో కాదు, సో మా ఇంటి పక్కల వాళ్ళు, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు. సో ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో నేనైతే పెట్టాను అనమాట నెల్లూరు కొరట దోశలు అని చెప్పి. ఇంకా వెరైటీగా అయితే ఒక 2-3 అయితే పెట్టాను అనమాట, అంటే దోశలు ఎలా మంచిగా రావడానికి అనేది. సో ప్లీజ్ ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే రెడీ చేసేసానండి. సో టిఫిన్ చూసారు కదా, వేసేసాను. ఇంకా పిల్లలకి అయితే ఇంకా వాళ్ళైతే జడలు అయితే వేస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ పక్క పాపడితే వేస్తాం కదా, అందుకని అలాగే వస్తుంది. ఇంకా పెట్టేసాను. ఓకే అండి, మా చిన్నమ్మాయికి అయితే రిబ్బన్స్ పెడతానండి. బట్ పైకి అయితే టై వేయట్లేదు, ఎందుకంటే టైం సరిపోవట్లేదని. ఇంకా కిందకైతే అల్లేస్తున్నాను. మా చిన్నమ్మాయి అయితే బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంది. ఆల్రెడీ మా పెద్ద బాబు అయితే తింటూ ఉంది. తనకైతే ఓ పక్కన జడలు అయితే వేస్తున్నాను. ఇవాళ మా కాలేజ్కి వెళ్ళే అమ్మాయి అయితే డుమ్మా కట్టేసి ఇంట్లో కూర్చుందనమాట. ఇంక ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్. మార్నింగ్ ఇంకా 5:30 నుంచి కూడా పిల్లలు వెళ్ళేంత వరకు అయితే బిజీ అన్నమాట. సో నేను వెళ్ళేదానికైతే ఇంకా చాలా బిజీగా ఉంటాను. ఎందుకంటే ఇంకా పిల్లలు వెళ్ళాక బట్టలు ఉతకడం, ఇంకా నేను నా చిన్న పాపకి
లంచ్ బాక్స్లో పెట్టుకోవడం, సో హాల్ ఇంకా బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవడం, బట్టలు ఉతికేసి. కొన్నిసార్లు అయితే మా హస్బెండ్ అయితే ఆరేస్తూ ఉంటారనమాట. నిజంగా మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారండి నాకు. అన్నీ కాదులేండి, సో ఎందుకంటే జెంట్స్ చేసే పనులు ఉంటాయి కదా, సో అవి మాత్రమే చేస్తారనమాట మా హస్బెండ్. నేను కూడా కొన్నిసార్లు చెప్పను మా ఆయనకి, ఎందుకంటే నాతో పాటు తను కష్టపడుతూ ఉంటారు కదా, ఇంకా తను ఎందుకు బాధ పెట్టడం అని చెప్పైతే నేను నా సాధ్యమైనంత వరకు నేను పనులు చేసుకుంటూ ఉంటారు. బట్ మా హస్బెండ్ నా టెన్షన్ చూసి అయితే కొన్ని అయితే చేస్తూ ఉంటారనమాట. నిజంగా నాకు చాలా సపోర్టివ్గా అయితే ఉంటారు మా హస్బెండ్. ఏదున్నా లేకపోయినా సరే మనకు వాళ్ళ సపోర్ట్ ఉంటే సరిపోతుందండి. సో నాకైతే ఆ విషయంలో మాత్రం డోకా లేదనమాట. ఓకే, మాకు మార్నింగ్ ట్యాప్స్లో చెరువు వాటర్ వదులుతారండి ఫిల్టర్ చేసి. ఇంకా అవైతే పట్టుకోవడానికి అయితే మా ఆడపడుచు అయితే బాటిల్స్ తీసుకొని అయితే వెళ్తూ ఉంది. ఇంకా మా పాప అయితే రెడీ అవుతూ ఉందన్నమాట. తినైతే అసలు నిజంగా చాలా అల్లరి చేసేస్తుంది బస్సు వచ్చేంత వరకు. నాకు నిజంగా అల్లు అర్జున్ లాగా కాళ్ళకి ఆ చక్రాలు కట్టుకొని తిరగాలన్నమాట. అలా తిరిగే ఉంటుందన్నమాట నాకు నిజంగా అనమాట. మార్నింగ్ టు పిల్లలు వెళ్ళే వరకు. ఓకే, ఫైనల్గా అయితే పిల్లలు వెళ్తున్నారండి. షూస్ ఇక్కడ పెడుతున్నాను, నేను లోపల పెట్టేస్తున్నాను. మా బాయ్ స్నాక్స్ నేను తీసుకొస్తానే. బాయ్, త్వరగా అనిపించండి. సాలరీస్ పడలేదుగా ఇంకాను, రేపు వరంగా కనపడి. బాయ్ నాన్న, బాయ్. ఇంకా తనైతే చీటీలు అతను అనమాట. సో అతని దగ్గర మేము బెడ్షీట్స్ కానీ, కర్టన్స్, నెక్స్ట్ దిండుకు ముసుగులు, ఇంక ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటాం అనమాట. సో మనీ కోసం అయితే వచ్చారు, ఇవాళ లేవు, నెక్స్ట్ డే కనిపించండి అని చెప్పాను, వెళ్ళిపోయారు. ఇంకా మా పిల్లలైతే వెళ్ళారండి. పిల్లలపై అయితే సో చూసారు కదా, చాలా బాగా అయితే మండుతూ ఉందన్నమాట. సో ఎందుకంటే శీతాకాలం కదా, సో ఇంట్లో అయితే హీటర్ అయితే వాడను ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు పుల్లలు అయితే బాగా దొరుకుతాయి అన్నమాట. సో కష్టమైనా సరే కొంచెం అయితే నేను టైం తీసుకొని అయితే వాటర్ అయితే కాస్తూ ఉంటాను. చక్కగా వేడివేడిగా వేసుకోవచ్చు కదా. ఇంకా పిల్లలకైతే శీతాకాలం చన్నీళ్ళు వేయడం కూడా మంచిది కాదు కదా. పాపం కొన్నిసార్లు అయితే నేను ఇంకా పొయ్యి మంట వేయడానికి టైం లేనప్పుడు అయితే పాపం గ్యాస్ మీద అయితే పెట్టిస్తూ ఉంటాను అనమాట. ఒక్క చిన్న దాకా పెడితే ముగ్గురు వేసుకుంటారు అనమాట, అలా అంటే గోరచ్చుగా. ఓకేనండి, మా పల్లెటూరు అయితే ఇలా ఉంది. ఓకే, చూసారు కదా మా ఇళ్ళ చుట్టుపక్కల కూడా. సో పల్లెటూరు అనేది నిజంగా చాలా బాగుంటుందన్నమాట. నాకు చాలా ఇష్టం అండి. సిటీస్ అంటారు కానీ, బట్ సిటీస్లో అడుగు తీస్తే అడుగు వేస్తే అంత నిజంగా పొల్యూషన్ అనమాట. బట్ పల్లెటూరు అయితే అలా కాదు. ఓకేనండి, ఇదైతే మా మామయ్య గారు కదనమాట. సో నేనైతే తుడుద్దామనేసి అయితే లోపలికి వచ్చేసాను. ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ మా పాపకి నాకు లంచ్ బాక్స్ పెట్టేసుకొని అయితే బయలుదేరుతామండి. సో చూసారు కదా, నాది నా చిన్న పాపది అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టుకుంటూ ఉన్నాను, పెట్టేశానండి. చూసారా, ఇంకా అరటికాయ కర్రీ అయితే వేశాను. ఇంకా మా పాప ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట, తనకి నాకు ఆ బ్రేక్ఫాస్ట్. రైస్ అయితే ఇంకా మామయ్య గారికి అయితే పక్కకు తీసేసాను. ఓకే, ఇంకా మా హస్బెండ్కి అయితే జావ అయితే కాస్తున్నానండి. ఇంకా మార్నింగ్ ఎప్పుడు లేవగానైతే జావ అయితే కాసేసి ఇంకా చన్నీళ్ళలో అయితే పెట్టేస్తానమాట, గ్లాసు. బట్ ఈరోజు అయితే కొంచెం దోశలు ఇంకా అవన్నీ కూడా టైం సరిపోలేదు కాబట్టి ఇప్పుడు కాస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, టైం ఉన్నా లేకపోయినా మా హస్బెండ్కి అయితే ప్రతిరోజు కూడా జావ ఇస్తానండి. ఇది మాత్రం తప్పకుండా ఇస్తాను, ఎందుకంటే హెల్త్కి మంచిది అన్నప్పుడు మనం దాన్ని యూస్ చేసుకోవడం చాలా మంచిది కదా. కాబట్టి జస్ట్ ఒక గ్లాస్ అయితే ఇస్తానన్నమాట. మా మామయ్యకి ఇచ్చేదాన్ని, బట్ ఇప్పుడైతే తాగట్లేదు మామయ్య గారు, ఎందుకంటే మొన్న హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉన్నారు ఒక 1 వీక్. సో డైజెస్ట్ ప్రాబ్లం వస్తుందేమోనని చెప్పి అయితే ఇవ్వట్లేదు అనమాట. మా పాపకి మా హస్బెండ్కి అయితే ఇస్తాను. కొంచెం అయితే కాఫీ కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఎంతో తాగనండి, జస్ట్ కొంచెమేనమాట. నేను దేనికి కూడా ఎడిక్ట్ అవ్వను, ఎందుకంటే ప్రతిదీ ఒకరోజు మనకు దొరుకుతుంది, ఒకసారి దొరకదు కదా. కాబట్టి ఎడిక్ట్ అయ్యి బాధపడడం దేనికి, కాబట్టి అన్నీ కూడా నేను లైట్గానే తీసుకుంటూ ఉంటాను ఏదైనా సరే. అక్కడికి వెళ్ళు, అక్కడ ఉండి అటు వస్తాడు, కొండయ్య తాత తీసుకుంటాడు పెరుగు ప్యాకెట్ కోసం ఎంత తెప్పలు. వస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, బట్టలు కూడా ఉతికేసానండి. ఇంక ఈ బట్టలు అయితే మా పాప ఎలాగో ఇంకా కాలేజ్కి వెళ్ళలేదు కదా, ఇంట్లోనే ఉంది కాబట్టి తనైతే ఆరేస్తుంది. ఇంకా ప్రతిరోజు కూడా కొన్నిసార్లు మా హస్బెండే ఎక్కువ ఆరేస్తూ ఉంటారు, ఎందుకంటే మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. టైం అయితే అవుతుందండి, బట్ నేను కూడా బయలుదేరుతున్నాను అనమాట. నేను మా హస్బెండ్ అలాగే మా పాప కూడా వెళ్తూ ఉన్నాము. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ప్లీజ్ అన్ని ఛానల్స్ని ఆదరించినట్టు నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్.
ఇంకా ప్రతిరోజు కూడా వెళ్ళేటప్పుడు నేను ప్రేయర్ చేసుకొని వెళ్తానండి. ఇంకా ప్రేయర్ చేసుకొని తైలంతో నేను మా హస్బెండ్ రాసుకున్నాకే బయలుదేరుతాను. నాకు అదొక సెంటిమెంట్ అన్నమాట. నిజంగా లేదనుకుంటే మనసు పీకేస్తూ ఉంటుంది. ఎవరి సెంటిమెంట్ వాళ్ళకి ఉంటాయి కదండి. సో నేనైతే అలా థింక్ చేస్తూ ఉంటానన్నమాట. ఓకేనండి, టైం అయితే అవుతూ ఉంది. మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. ఛానల్ని సబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. బాయ్.